So, so నేను అఫీషియల్లీ 20 ఇయర్స్ కాలేజ్ డ్రాప్అవుట్. నేను అఫీషియల్లీ కాలేజ్ 20 ఇయర్స్ డ్రాప్అవుట్. అఫీషియల్లీ నేను 20 ఇయర్స్ కాలేజ్ సో అఫీషియల్లీ నేను 20 ఇయర్స్ కాలేజ్ డ్రాప్అవుట్. దట్స్ ఇట్. ఎప్పుడు కాలేజ్లోకి వెళ్ళి చదువుకోవడం, చదవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అది అట్లా నాకు లేదు. సో ద మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. సో చదువు కూర్చోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలి, గొర్రెలాగా చేయాలి చేయాలి ఎవరో వచ్చి మనకి అది చేయించి చేయాలి, కింద ఆన్సర్ చేస్తా, అలా అయితే నాకు బతకడానికి అస్సలు ఇష్టం ఉండదు. సో ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకా నా టైం అయితే లేదు, వేస్ట్ చేసేంత టైం అయితే లేదు. ఉంది టైము, వేస్ట్ చేసేంత టైం అయితే లేదు, ఉపయోగించే టైం మాత్రమే ఉంది నా జీవితంలో. సో దట్స్ ఇట్. ఐఎమ్ అఫీషియల్లీ ఎ 20 ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ డ్రాప్అవుట్. కాలేజ్ నుంచి నన్ను తీసేయలేదు, నేనే కాలేజ్ ఆపేసాను. ఐఎమ్ టూ స్మార్ట్ ఫర్ ద కాలేజ్. సో దట్స్ ఇట్. ఐఎమ్ సీరియస్ అబౌట్ మై జర్నీ. సో దట్స్ ఇట్. ఐ థింక్ నేను అఫీషియల్లీ 20 ఇయర్స్ కాలేజ్ డ్రాప్అవుట్. తెలుగులో కాలేజ్ డ్రాప్అవుట్ చేసేసి జీవితంలో ఎవరైనా సాధించారు నాకు తెలియదు, కానీ సాధించేది ఎవరైతే ఉన్నారో అది నేను అవుతాను ఖచ్చితంగా. ఇది ఎవరు వాళ్ళ మీద నమ్మకమో వీళ్ళ మీద నమ్మకం కాదు, నా మీద నాకున్న నమ్మకం. సో నాకు ఒక పేపర్ ఆఫ్ సర్టిఫికేట్, ఒక పీస్ ఆఫ్ పేపర్ నా ఫ్యూచర్ని సర్టిఫికేట్ చేయలేదు. సో ఆ పీస్ ఆఫ్ పేపర్ని చింపేస్తాను. ఐ డోంట్ గివ్ ఎ షిట్. ఏ పేపర్ నా ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. ఐఎమ్ ద వన్. ఎవరైతే ఎవరు నాకు ఇది నువ్వు చేయగలుగుతావో లేకపోతే అది నువ్వు చేయలేవు, దట్స్ ఇట్స్ జస్ట్ బుల్షిట్. నేను నమ్మను అదంతా, కానీ ఒకటి నేను నమ్ముతాను, అది నన్నే. సో ఫస్ట్ టైం ఐ సా ఆన్లైన్ చాలామంది, సో వై నాట్ మీ అనేది క్వశ్చన్. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. కానీ రిజల్ట్స్ అయితే రావట్లేదు ఆన్లైన్లో. 0 రిజల్ట్స్. ఐ మేక్ 0 రూపీస్ ఫ్రమ్ ఆన్లైన్. అదే మ్యాజిక్. బట్ it doesn't going to stop me. That's what all I could say. It doesn't going to stop me. The only one ఎవరైతే నన్ను ఆపగలుగుతారో అది ఎవరు కదా, నేనే. So that's why I'm no way going to stop this, and I'm going to make money without a piece of shit college degree. There is no doubt in it. English practice చేస్తాను. So it's all right. Yep.